హాయ్ అండి, వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది కుక్కర్లో. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు తినడానికి ఉంటుందని. ఫస్ట్ అయితే మన ఛానల్ అందరూ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే నేను మష్రూమ్ ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. దీన్ని ఫస్ట్ కొంచెం వాటర్లో శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక అరగంట అన్ని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ సాల్ట్ మన టేస్ట్కి సరిపడంత, కారం, పసుపు, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది మొత్తం ఇప్పుడు కలుపుకోవాలండి. అంతే. దీన్ని ఇప్పుడు ఒక అరగంట ఇలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా వేసుకున్నాను. దీన్ని ఒక 5 minutes మగ్గనివ్వాలి. వేగినాయండి టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ. ఇప్పుడు ఇందాక మనం అంతా కలిపి పెట్టుకున్నాం కదా మష్రూమ్ది, అది వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి సిమ్లో పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా. మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుంటున్నాను. దీన్ని ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి
ఒక గ్లాస్ బాస్మతి రైస్ అండి, కడిగి నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. అది మష్రూమ్ వేగిపోయిందండి. దీంట్లో ఇందాక నేను చూపించాను కదా, బిర్యానీ రైస్ అయితే వేసేసాను. అది ఆ క్లిప్ దీంట్లో మిస్ అయింది, ఆన్ చేశాను అనుకున్నాను, వీడియో ఆన్ చేయలేదు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటాం కదా వాటరు, అయితే కుక్కర్లో కాబట్టి 1.5 అయితే సరిపోతుంది. నేను 1.5 వాటర్ వేసుకున్నాను. దీంట్లో ఇంకా మొత్తం మష్రూమ్లో కలిపి పెట్టుకున్నాం కదా, అంతేనండి, నేను ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చాక మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక గ్యాస్ కట్టేసుకోవాలి. ఎక్కువ వద్దండి, 2 విజిల్స్కి అయితే బిర్యానీ అయిపోతుంది. అంతే, త్వరగా అయిపోతుందండి కుక్కర్లో. ఒక విజిల్ వచ్చిందండి, రెండోది కూడా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. రెండోది కూడా వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నాను. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది అయిపోయిందండి, తీస్తున్నా. చూసారా, బాగా వచ్చింది. ఇది ఇంకా బాగా ఆరితే, కొంచెం ఆరితే పొడిపొడిలాడుతూ వస్తుంది. మనం నార్మల్గా చేసేదానికన్నా కుక్కర్లో త్వరగా అయిపోతుందండి, పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు. దీన్ని ఒక ప్లేట్లో వేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.